సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని గురించి వివరించారు. డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పర్వదినం. తెలంగాణ తల్లి అంటే భావోద్వేగం. 4 కోట్ల తెలంగాణ ప్రజల శక్తి తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి రూపకల్పనలో సంస్కృతి సాంప్రదాయాలను తీసుకొచ్చాం. మెడకు కంటే గుండు పూసుల హారంతో తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన జరిగింది. సమ్మక్క సారలమ్మ చాకలి ఐలమ్మ స్ఫూర్తితో విగ్రహం రూపొందించాం. చేతిలో వరి, జొన్నలు, సజ్జలతో తెలంగాణ తల్లి విగ్రహం. పుట్టుక నీది, చావు నీది అన్న కాలోజీ మాటల స్ఫూర్తితో యువత ఉద్యమించింది. అగ్నికీలల్లో దేహాలు మండినా తెలంగాణ సాధన కోసం యువత వెనకడుగు వేయలేదు. వారి స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించాం. పుట్టుక నీది, చావు నీది, బ్రతకంతా దేశానిదన్న కాలోజీ మాటల స్ఫూర్తితో స్వరాష్ట్ర ఉద్యమంలో లక్షలాది మంది యువత ఉద్యమ జ్వాలలై వెలిగారు. తమ బండిపైనే కాదు, గుండెపై కూడా తెలంగాణ సంక్షిప్త నామాన్ని టీజీగా పచ్చబొట్టు వేయించుకున్నారు. అగ్నికీలల్లో తమ దేహాలు బగ్గున మండినా పర్వాలేదు, కానీ టీజీ అక్షరాలను మాత్రం ప్రాణప్రదంగా భావించారు. ఆ ఆకాంక్షలు నెరవేర్చే ఉద్దేశంతో తెలంగాణ సంక్షిప్త నామంగా టీజీకి అధికారిక గుర్తింపు ఇస్తూ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణోత్సవం అధికారికంగా నిర్వహిస్తాం. చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ తల్లి నిలిచిపోవాలి అని సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. తెలంగాణ తల్లి కేవలం విగ్రహం మాత్రమే కాదు, మన ఆత్మగౌరవ ప్రతీక, మన అస్తిత్వ పతాక, మన జీవన గమనాన్ని నిర్దేశించే దీపిక, మన భవిష్యత్ కర్తవ్యాన్ని నిరంతరం గుర్తు చేసే విధాత. అందుకే ఇకపై ప్రతి ఏటా డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం అధికారికంగా నిర్వహించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదే విషయమై ఇంకో సమయంలో కేటీఆర్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి ఇచ్చిన స్ఫూర్తిని రేవంత్ రెడ్డి ప్రజలకు అర్థం చెయ్యగలగాలి. అసలు తెలంగాణ ఉద్యమంలోనే పాల్గొనని రేవంత్ రెడ్డికి తెలంగాణ తల్లి విగ్రహం మార్చడానికి ఎలాంటి అర్హత లేదని, ఉద్యమ కాలంలో తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వారికి వత్తాసు పలికిన రేవంత్ రెడ్డి ఏ అర్హతతో తెలంగాణ తల్లిని మారుస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న దాడి, ఇవాళ తెలంగాణ తల్లినే మారుస్తానంటున్న రేవంత్ రెడ్డి యొక్క దుర్మార్గపు ఆలోచనను కూడా నిరసిస్తూ మేమందరం కూడా ఈరోజు శాసనసభ సమావేశాల్లో మా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆర్తిని ఈ 2 సభల్లో కూడా వినిపిస్తాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గపు ఆలోచనని, ఎమ్మెల్యేల హక్కులను, చివరికి ప్రజాస్వామిక ఆకాంక్షలను కూడా కాలరాస్తున్న విధానాన్ని కూడా ఎండగడతామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఆలిని మార్చిన వాడిని చూశాం కానీ తల్లిని మార్చిన వాడిని ఎవరిని చూడలేదు. ఇప్పుడే చూస్తున్నాం. తల్లిని పేదరాలిగా చూడాలని కోరుకునే దిక్కుమాలిన సంస్కృతి కాంగ్రెస్ నేతలది. భరతమాత, తెలుగు తల్లి, కన్నడ మాత రాచరిక పోకడలకు నిదర్శనమా? వాళ్ళు పెడుతున్నది కాంగ్రెస్ తల్లిని, ఢిల్లీ తల్లిని అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం నింపిన స్ఫూర్తిని అందరికీ వివరించాలంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని, విగ్రహాలు మార్చటంలో కాదని అన్నారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.